జనావేదన సభలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో వైఫల్యం చెందాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ మోడీ కేసీఆర్లపై దుమ్మెత్తిపోసింది. పరిగిలో ఏర్పాటు చేసిన జనావేదన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం నెలకొంది. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని, ఈ ప్రభుత్వాలపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని కాంగ్రెస్ నేతలు అన్నారు. మోదీ కేసీఆర్లిద్దరూ అబద్దాలు చెప్పడంలో దిట్టన్నారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. అబద్దాల్లో ప్రధాని మోదీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలన్న ఆయన తన జీవితంలో ఇలాంటి వారిని ఎప్పుడూ చూడలేదని సెటైర్ వేశారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వచ్చిన అక్రమ సంపాదన కేసీఆర్, కేటీఆర్ కవిత జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని అన్నారు. नरेंद्र मोदी जी जितना बड़ा झूठ बोलने वाला व्यक्ति मैंने जीवन में नहीं देखा। अगर झूठ बोलने वाले के किसी भी ओलंपिक गेम में ये खेल आएगा तो गोल्ड मेडल नरेंद्र मोदी के अलावा कोई दूसरा जीत नहीं सकता। ये लोग केवल गुमराह करके लोगों से वोट कबाड़ते हैं और नरेंद्र मोदी जी हर चीज को हिंदू मुसलमानों में बांट देते हैं. కేసీఆర్ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. కేసీఆర్ కు మోదీతో రహస్య సంబంధాలున్నాయని, నోట్ల రద్దు తర్వాత 4 గంటల పాటు మోదీతో కేసీఆర్ మాట్లాడి మాట మార్చారని అన్నారు. నోట్ల రద్దుకు మోదీ ఎంత బాధ్యుడో రాష్ట్రంలో కేసీఆర్ అంతే బాధ్యుడని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ దే అధికారమని జోస్యం చెప్పారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీతో రహస్య సంబంధాలు ఆయన మొట్టమొదలు నోటు బంద్ గురించి ఏం మాట్లాడాడు, కష్టం అన్నాడు. మరి ఆయన పోయిండు ఢిల్లీకి, నరేంద్ర మోడీతో రహస్యంగా మాట్లాడుకున్నాడు. 4 గంటలు మాట్లాడా. 4 గంటలు ఏం మాట్లాడుతుంటే 4 గంటలు మాట్లాడి ఇంత బ్రహ్మాండమైన చెల్లెలు అంటున్నాడు. కాబట్టి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఎంత బాధ్యుడో నువ్వు కూడా అంత బాధ్యుడు. కేసీఆర్ది దగుల్బాజీ పాలనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ యువతను మర్చిపోయారని, ఇంటికో ఉద్యోగమని చెప్పి ఊరికో ఉద్యోగమైనా ఇచ్చాడా అని ఉత్తమ్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు వచ్చాయని, రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని అవినీతి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో, ఈ వాటర్ గ్రిడ్ టెండర్లో, ఈ వాటర్ గ్రిడ్ కాంట్రాక్ట్లో, ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న విషయం మీ అందరికి మనం చేస్తున్నాము. 100,000 కోట్లు దోచుకుంటున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు కమిషన్ల కక్కుర్తి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటున్నారు. కాబట్టి పరిగి లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడానికి మాత్రం మంచి ప్రాజెక్టు కట్టడానికి వీళ్ళ మనసు ఒప్పడం లేదని చెప్పి మనం చేస్తున్నాం. ఇది బంగారు తెలంగాణ కథని భ్రష్టు పట్టే తెలంగాణ అవుతుందన్నారు ప్రతిపక్ష నేత జానారెడ్డి. అధికారం కోసం కేసీఆర్ అన్ని వేషాలు వేస్తున్నా మేము అధికారం కోల్పోతామని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని అన్నారు. అధికారహంతో అప్రజాస్వామికంగా పాలన చేస్తున్నారని, తమ పథకాలనే కొనసాగిస్తున్నారే తప్ప కొత్త పథకాలు ఏమీ లేవని అన్నారు. ఆర్థిక అభివృద్ధి ఉరకలేస్తుంది, పరుగులు తీస్తుందన్నారు. కానీ ఇవాళ మీకు ఒక్క మాటలో చెప్తున్నాను, అటు ఇటు కేసీఆర్ చెప్పిన మాటల్లో కానీ, ఈ వ్యవసాయ విషయం అక్కడే కానీ మోడీ ఏమన్నాడో అనేక సభల్లో మీకు తెలుసు. ఇవాళ స్వామినాథన్ కమిషన్ ద్వారా 1 క్వింటాల్కు 2,000 రూపాయలు ఖర్చు అయితే 3,000 రూపాయల ధర నిర్ణయించాలి. అది తూచా తప్పకుండా అమలు చేసి తీరుతానన్నటువంటి భారత మోదీ ఇవాళ భారత ప్రభుత్వంలో ప్రధాని అయిన తర్వాత కనీస ఆలోచన కాదు, ఆఖరికి సంవత్సరానికి 50 రూపాయలు కూడా క్వింటాల్కు మీ ధాన్యానికి రేటు లేదు. మొత్తానికి వరుస కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల్లో జోషం నింపారు కాంగ్రెస్ నేతలు.